హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే మనం రాజధాని అమరావతికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. మొదటగా అసలు మనం ఇక్కడ చూయించుకునే పని ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఏదైతే E10 రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక భారీ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఆ బ్రిడ్జి తాలూకు పనులు అయితే ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మన టాపిక్ ఆ బ్రిడ్జి గురించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత స్పీడ్లో జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని అంతా కూడా E10 రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అయ్యే దగ్గర అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పాలండి. ఏంటంటే ఏదైతే ఈ కొండవీడు వాగుందో E10 రోడ్డు దగ్గరికి వచ్చేసరికి చాలా వెడల్పు అవుతుంది. చాలా వెడల్పు అవ్వడం కాదు, పాత కొండవీడు వాగు కాలువ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. అది వర్షాకాలంలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలువనైతే చాలా వెడల్పుగా తవ్వుతున్నారు. ఎంతంటే 360 మీటర్ల వెడల్పుతో అయితే ఇక్కడ కాలువనైతే తవ్వుతూ ఉన్నారు. ఈ 360 మీటర్ల ఈ బ్రిడ్జిని ఇప్పుడు మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇదిగోండి, అదే ఆ బ్రిడ్జు. ఈ బ్రిడ్జి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అండి, ఈ బ్రిడ్జి కొలతలు వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత పెద్ద బ్రిడ్జి కడుగుతున్నారా అని. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు ఎంతంటే 360 మీటర్లు అండి. 360 మీటర్లు, అదే 500 మీటర్లు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ 360 మీటర్ల భారీ పొడవుతో ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే 35 మీటర్ల వెడల్పుతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందండి. మొత్తం కూడా 45 సిమెంట్ గడ్డలను అయితే ఈ బ్రిడ్జిల పైన నిర్మిస్తారు. మొత్తం కూడా సిమెంట్ బ్రిడ్జ్ అండి. లోపల ఐరన్ వాడతారు కానీ మొత్తం కూడా సిమెంట్ బ్రిడ్జే. అయితే ఈ బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తున్నారంటే అండి, మొత్తం కూడా 5 వరుసలుగా ఇక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారండి. 3 వరుసలు అయితే వాహనాలు రావడానికి పోవడానికి నిర్మిస్తారు. ఎలాగంటే 3 వరుసలు కూడా ఒక్కొక్క వరుసలో 2 వరుసలు వచ్చేలాగా మొత్తం 3 వరుసలుగా నిర్మిస్తున్నారండి. ఇది 6 వరుసల బ్రిడ్జ్. మనం ఒక్కొక్క వరుసలో 2 అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే 3 బ్రిడ్జిలను నిర్మిస్తారు. అలాగే వీటికి లెఫ్ట్ రైట్లో ఇంకొక బ్రిడ్జిని కూడా నిర్మిస్తారండి. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. ఎందుకంటే భూగర్భ కేబుల్ వ్యవస్థ వీటన్నిటిని కూడా పైప్ లైన్లు ఇవన్నీ వెళ్ళడం కోసం ఇక్కడ ఇంకొక 2 బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారండి. మొత్తం 5 బ్రిడ్జిలు వరుసగా రాబోతున్నాయి. అంత భారీ బ్రిడ్జ్ అనమాట ఇది. అందుకని ఇక్కడ చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనం చూడవచ్చు, ఇదిగో దూరంగా చూసినట్లయితే పనులు మనం చూడొచ్చండి. ఇప్పుడు మనం చూసింది కొండవీడు వాగు కాలువ. ఇప్పుడు కొత్తగా తవ్వుతున్నది ఇదిగోండి, ఈ బ్రిడ్జి పొడవు అయితే ఉంటుంది 360 మీటర్లు. ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ఇదిగోండి, కొత్తగా తవ్వుతున్నటువంటి కాలువ పరిస్థితి ఇది, కొండవీడు వాగు కాలువ. ఒక పక్కనేమో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది, మరొక పక్కనేమో కొత్తగా తవ్వుతున్నటువంటి కొండవీడు వాగు కాలువ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని మనం ఇక్కడ పనుల్లో వివరంగా తెలుసుకోవచ్చండి. ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి పని అదే. ఇదిగో ఇది ఈ కాలువ తవ్వుతున్నారు, అదేమో బ్రిడ్జి నిర్మాణం. పక్కనే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చండి. ఇక్కడ కాంక్రీట్ నిర్మాణం కోసం పిల్లర్లలో ఉన్నటువంటి పిల్లర్ గోతులలో ఉన్నటువంటి నీటిని కూడా బయటికి ఈ ట్రాక్టర్ మోటార్ ద్వారా బయటికి పంపించి వేస్తున్నారండి. చూడొచ్చు, ఇదిగోండి, ఇదేమో కొత్తగా నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జి పిల్లర్. ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యాలంటే ఏంటంటే, ఇక్కడ భూగర్భ పనులన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి. దాదాపు కాదు, చాలా పనులు అయితే పూర్తయిపోయినాయి. ఏంటంటే భూమి లోపల నుంచి నిర్మించుకుంటూ వచ్చేటువంటి పిల్లర్ వర్క్ అంతా కూడా 2014, 2019లోనే పూర్తయిపోయింది. కొన్ని బ్రిడ్జిల పైన అయితే గడ్డర్లను కూడా ఎక్కించారు. అదిగో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి, లోపల నుంచి నిర్మించుకుంటూ వచ్చినటువంటి పిల్లర్, దానిపైన మాత్రం బ్రిడ్జి పిల్లర్ని నిర్మించవలసి ఉంది. ఇదిగో గడ్డలను అయితే పైకి ఎక్కించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదిగో ఇక్కడ మీ అందరికీ ఇక్కడ చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తానండి. ఇదిగో ఇక్కడంతా కూడా
ఒక గడ్డర్ని పూర్తిగా డిస్మాండిల్ చేసినటువంటి పరిస్థితి. ఇదిగోండి ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ వరకు అయితే 2014, 2019లోనే ఒక గడ్డర్ని అయితే ఎక్కించారండి. అయితే అది అసంపూర్తిగా నిర్మాణం జరగడం వలన ఉన్న పలంగా పనులు ఆగిపోవటం వలన ఆ గడ్డర్ అయితే పూర్తిగా దెబ్బతిన్నది. ఇదిగో అక్కడ దెబ్బతిన్నటువంటి ఆ గడ్డర్ మొత్తాన్ని కూడా అక్కడే డిస్మాండిల్ చేసి ఆ వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తరలించి వేసినటువంటి పరిస్థితి. ఇలాంటి గడ్డర్లో ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం రెండింటినైతే డిస్మాండిల్ చేయడం జరిగిందండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒకటి డిస్మాండిల్ చేశారు, చూస్తున్నారు కదండి. ఇక ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా పిల్లర్ నిర్మాణం అయితే 2014, 2019లోనే నిర్మాణం జరిగింది. ఇక్కడ బ్రిడ్జి గడ్డర్ని అయితే బ్రిడ్జ్ పిల్లర్ని అయితే నిర్మించవలసి ఉంది. నిర్మించిన తర్వాత దానిపైకి ఈ గడ్డర్లని అమరుస్తారు. పనులు మనం జరుగుతున్నటువంటి విధానాన్ని క్లియర్గా చూడొచ్చు. 360 మీటర్ల బ్రిడ్జి కాబట్టి కాస్త లెంత్ ఉంటుందండి వీడియో. ఈ బ్రిడ్జి మొత్తాన్ని కూడా చుట్టూతా తిరిగి మనం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి బ్రిడ్జ్ అప్రోచ్ పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ అప్రోచ్ మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూసే పనులు అయితే చేద్దామండి, చూసే ప్రయత్నం చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీని నిర్మించుకుంటూ వస్తున్నారు. ఆ దూరంగా కనిపిస్తుందేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఇదిగోండి ఈ రోడ్డులో పడినటువంటి వర్షపు నీరు అంతా కూడా స్ట్రోమ్ డ్రైనేజీ ద్వారా ఈ కొండవీడు వాగు కాలువలు అయితే కలుపుతారండి. ఇదేమో బ్రిడ్జ్ అప్రోచ్ అయితే మనం ఇప్పుడు చూసిందేమో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ. ఇదిగోండి బ్రిడ్జ్ అప్రోచ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కొత్తగా జరిగినటువంటి కాంక్రీట్ వర్క్ మనం రైట్ సైడ్లో చూస్తున్నది. ఇక్కడంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ దగ్గరలోనే కార్మికులకు సంబంధించినటువంటి క్యాంపు కూడా ఉంది. మరియు ఈ బ్రిడ్జిని ఎవరు నిర్మిస్తున్నారంటే మెగా కంపెనీ వారైతే నిర్మిస్తూ ఉన్నారండి. ఇదిగో కంకర పోయటం కోసం సిద్ధం చేస్తున్నటువంటి ఐరన్ వర్క్ ఇదంతా కూడా అండి. అసలు పనులు గనక 2014, 2019లో ఆగకుండా జరిగినట్లయితే ఈ పనులన్నీ ఎప్పుడో పూర్తయిపోయాయండి. ఇదిగో ఇక్కడ పాత ఐరన్ మొత్తాన్ని కట్ చేసి మరలా కొత్త ఐరన్తో ఇక్కడైతే సిమెంట్ వర్క్ జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్గా చూడవచ్చు. ఇదంతా కూడా కొత్తగా జరిగినటువంటి పని. అదిగోండి అక్కడ క్లియర్గా పెయింట్తో రాసినటువంటి పరిస్థితి. 28 డిసెంబర్ 2025వ తారీఖునైతే ఈ కాంక్రీట్ ఇక్కడ వేయడం జరిగిందండి. మనం చూస్తున్నాం కదా. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు 5 బ్రిడ్జిలు. ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఒకటి నిర్మాణం జరిగింది, దాని పక్కన కూడా ఇంకొకటి నిర్మాణం జరిగిందండి. అదిగో అవతల మొత్తం 5 బ్రిడ్జిలు రాబోతున్నాయి. అందుకని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా పూర్తయితేనే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదిగోండి చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది. ఇదిగోండి ఇక్కడ ఈ గడ్డర్ నిర్మాణం కోసమైతే ఇక్కడ కాంక్రీట్ వేసినటువంటి పరిస్థితి. కొత్తగా వేశారు. ఇది మనం చూస్తున్నటువంటి ఈ కాంక్రీట్ వర్క్ అంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అండి. ఇదంతా చూడొచ్చు మీరంతా కూడా. ఇదిగోండి ఇది 2014, 2019లో బ్రిడ్జి నిర్మాణాలు కనుక వరుసగా జరిగినట్లయితే లోపల పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి వర్క్ అంతా కూడా 2014, 2019లో జరిగింది. నిర్మాణం పూర్తయినటువంటి ప్రదేశంలో మనం ఇప్పుడు ఉన్నాము. చూస్తున్నారు కదా బ్రిడ్జిలు లోపల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంటుందండి. కాలువ అయితే చాలా పెద్దగా తవ్వుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇక్కడైతే భారీ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకా నిర్మించాల్సి ఉంది, పనులు చాలా జరగవలసి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఐరన్ పరంజాలు మొత్తాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సైట్ ఇంజనీర్ కూడా ఉన్నారు ఇక్కడే. మనం ఇప్పుడు బ్రిడ్జి చుట్టూతా కూడా తిరిగి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని మీకు నేను వివరంగా చూపించానండి. ఇదిగోండి పనులైతే వేగంగా జరుగుతున్నాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారాలు.